హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మనతో పాటు నా గెస్ట్ వచ్చేసి షాద్ నగర్ జర్నలిస్ట్ కేపీ కాజా పాషా గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. సార్ అసలు మీ ప్రాపర్ ఎక్కడ, మీరు ఏంది అంటే ఒక జర్నలిస్ట్ గా ఎన్ని ఇయర్స్ నుంచి జర్నలిస్ట్ గా చేస్తున్నారు? మాది ప్రస్తుతం ఇప్పుడైతే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్. అంతకుముందు పూర్వము మహబూబ్ నగర్ ఉండే జిల్లాకు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అయింది మొన్న. జిల్లా పునర్వ్యవస్థీకరణ భాగంగా మాది ఇక్కడ అయిపోయింది. నేను 1994 అప్పటి నుండి జర్నలిస్ట్ పనిచేస్తున్నా. మొదట ప్రజాశక్తి, ఆ తర్వాత సుదీర్ఘంగా ఆంధ్రప్రభ పనిచేసిన. ఇప్పుడు ప్రజెంట్ వార్తా దినపత్రికలో కొనసాగుతుంది. ఓకే, ఎలా ఉంది జర్నలిస్ట్ గా జర్నీ మీకు అసలు? ఉంటుందమ్మా, జర్నలిస్ట్గా అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఇష్టపడి పని చేస్తున్నాం కాబట్టి అన్ని వీటి కష్టాలు వాటికే ఉంటాయి. బేసిక్ గా చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. ఒక జర్నలిస్ట్ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటారు. అవునండి, ప్రాబ్లమ్స్ నా జీవితంలో లైఫ్ అంతా ప్రాబ్లమ్సే ఉన్నాయి. దాదాపు ఇంచుమించు ఇప్పటిదాకా నా పైన చాలా పోలీస్ కేసులు, వార్తలు రాసినందుకు, రౌడీ షీట్, ఇంకా చాలా కొన్ని 2 మర్డర్ కేసులు ఏమిటో పెట్టారు, నా మీద బనాయించారు. సో ఆల్మోస్ట్ అన్ని కొన్ని వీగిపోయినాయి. ఇంకొకటి ఉంది కేసు, అన్ని తీసేశారు. కోర్టుతో నేను న్యాయ పోరాటం చేసిన, హైకోర్టులో కానీ మన కోర్టులో కానీ అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి కేసులు. ఒక కేసు ఉంది. ఈ జర్నలిస్ట్గా ఇది కామన్ అండి, కేసులు పెట్టడం పెట్టించుకోవడం ఇవన్నీ ఉంటుంది మా పైన. ఏదో ఒకరు ఎవరో ఒకరు నచ్చదు, మేము రాసే వాస్తవాలు రాస్తే చాలా మంది నచ్చదు. సో చేస్తుంటారు కేసులు. అంటే దీనికి జాబ్ అనేది ఒక డే అండ్ నైట్ ఉంటుందా, లేదంటే ఎలా సార్ దీనికి అసలు? లేదండి, మనం ఎక్కడన్నా ఏ సంఘటన జరగవచ్చు. సో మనం దినపత్రికల్లో నైట్ 9 వరకు 10 వరకు ఎలాంటి పెద్ద న్యూస్ ఉన్నా ఇవ్వగలుగుతాము. సో మిడ్ జరిగిన మన పెద్ద యాక్సిడెంట్లు అట్లాంటి ఏమైనా సంఘటన జరిగినప్పుడు మేము స్పాట్కి వెళ్ళాల్సిందే, చూడాల్సిందే, రాసుకోవాల్సిందే, ఉండాల్సిందే. ఇట్లాంటివి ఏంటంటే నిత్యం జర్నలిస్ట్ అనేవాడు 24 గంటలు వాచ్ చేస్తూనే ఉండాలి. ఓకే, సో జర్నలిస్ట్ అంటే మీకు ఇలా జర్నలిస్ట్ అవ్వాలని మీకు చిన్నప్పటి నుంచి ఇష్టమా? అంటే నేను యాక్చువల్గా జర్నలిస్ట్ కావాలని అనుకోలేదండి. నేను నేను అప్పట్లో చిన్నప్పుడు సాంగ్స్ వాడేవాడిని, కొంత యాక్ట్ చేసేవాడిని. అట్లాంటి నాకు ఏమైనా సినిమా ఇండస్ట్రీలో పోవాలని ఒక చిన్న కోరిక ఉండేది. సో మాకున్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక ప్రభావం వల్ల నేను అక్కడ వెళ్ళలేకపోయినా. మా అమ్మగారు కూడా హాస్టల్లో వర్కర్గా పనిచేసేవారు, చిన్న జాబ్. అమ్మ కూడా అప్పట్లో నేను చిన్నప్పుడు 50 రూపాయల జీతం అట్లాంటి ఉండే వేతనం. సో నేను అట్లాంటివి నేను దాన్ని మర్చిపోయినండి. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయాక ఏదైనా కవితలు రాసేవాడిని, రచనలు, కవితలు అట్లాంటివి చేసేవాడిని. సో చేసేవంటే మా మిత్రుడు ఒకరిద్దరు కలిసి, అరే నువ్వు ఎందుకు జర్నలిస్ట్గా చేయొచ్చు కదా, బాగుంటుంది, నువ్వు వార్తలు బాగా రాస్తావు, మీరు రచనలు పదాలు బాగుంటాయి, జర్నలిస్ట్ చేస్తే బాగుంటుంది అంటే, అప్పుడు నేను ప్రజాశక్తి ఇంటర్వ్యూస్ జరుగుతుంటే వెళ్ళినా, అక్కడ సెలెక్ట్ అయినా. సో మొట్టమొదట నేను 1994లో స్టార్ట్ అయింది జర్నలిజం స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఆఫ్టర్ ఒక 10 years తర్వాత మళ్ళీ ఆంధ్రప్రభ చేశాను. సుదీర్ఘంగా చాలా రోజులు చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ ఆ వార్తా దినపత్రికలో పనిచేస్తాను. ఓకే, ఒక జర్నలిస్ట్ అయ్యింది కూడా మీకు ఇంట్రెస్ట్ తోటి ఆల్బమ్ సాంగ్స్, సో ఫోక్ సాంగ్స్ చేస్తూ ఉంటారు. సో నేను చూసా ఈ ఏజ్ లో కూడా ఇంత యాక్టివ్గా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నా ఏజ్ ఎంత అనుకుంటున్నారు మీరు? ఏజ్ అంటే అంటే ఏజ్ అని కాదు, నాకు తెలిసి ఒక 50 అలా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ 50 ఉంటాయి, పర్ఫెక్ట్ 50 ఉన్నాయి. అయితే నాకు ఏజ్ అని కాదు కానీ మనసులో ఎక్కడో ఉండిపోయింది. అసలు నేను ఏదో ఒకటి కళల ద్వారా నాకున్న కళను బయట పెట్టుకోవాలి, 10 మందికి చెప్పాలి. మనలో కళ మనలో మిగిలిపోతే లాభం లేదు కదా. అట్లానే ఈ మూమెంట్లో ఉన్నప్పుడు నేను సీరియస్గా జర్నలిజంలోనే ఉన్నా. సో నాకు రాజు పరిచయం అయ్యాడు. రాజు శ్రీదేవి డ్రామా కంపెనీ కొరియోగ్రాఫర్ కోనేటి రాజు మాస్టర్ నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు ఆయన కొంచెం ప్రెస్ నోట్స్, టీవీ ఛాంపియన్షిప్లలో సెలెక్ట్ అయినప్పుడు అవి పేపర్ న్యూస్ కోసం నాకు వస్తుండే. అరే అబ్బాయికి బాగా మస్తు లైఫ్ ఉంది, చాలా బాగా చేస్తున్నాను అని అనుకున్నాను నేను. ఆయనతో మాట్లాడాలో కొంచెం ఫ్రెండ్షిప్ అయింది. ఫ్రెండ్షిప్ అయ్యేటప్పుడు నన్ను చూస్తుండే, అన్న నీలో ఒక యాక్టర్ ఉండనా, మీరు మాట్లాడుతుంటే అనిపిస్తుంది, మీరు సింపుల్గా మీరు చేయగలుగుతా అంటే స్టెప్లు అంటే ఇప్పుడు వేయగలుగుతాం అంటే, లేదు నేను అన్ని చేపిస్తాను మీకు తగ్గట్టు, ఒక సాంగ్ ట్రై చేద్దాం అన్న. ఫస్ట్ మేము కవర్ సాంగ్ స్టార్ట్ చేసాం. సినిమా ఓల్డ్ సాంగ్స్ మనకు నచ్చినవి మూవీ చూసి ఓల్డ్ సాంగ్ ఫస్ట్ అన్న మీ ఫీల్డ్ బాగుంటుంది అంటే జర్నలిజం సాంగ్ చేసినాం. జర్నలిజం ఇది నిజం అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ చేసాం పూరి జగన్నాథ్. దాన్ని కవర్ సాంగ్ చేసాం, కొంచెం రెస్పాన్స్ బాగానే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఒకటి డ్యూయేట్ చేద్దాం అని అన్నారు. అమ్మాయి డీలో పనిచేసిన అమ్మాయి గౌసియా అని ఉండే కర్ణాటక, అమ్మాయితోని అమ్మతోడు నాన్నతోడు సాంగ్ అది ఒకటి డ్యూయేట్ చేసాం.
ఇక దాని తర్వాత పూలెత్తి కుట్టమ్మకు పురుషోత్తమ అలాంటి కొన్ని సాంగ్స్ నాకు బాగా ఇష్టం. సూపర్ స్టార్ కృష్ణ గారు, మా సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలు కూడా ఒక 2 చేశాను. పూలెత్తి కుట్టమ్మకు పురుషోత్తమ ఒకటి, తర్వాత ఒకటి మొన్న రీసెంట్లీ అపనా తన మన అందరికీ దండాలన్న ఈ పాటను కృష్ణ గారి ద్వారానే రిలీజ్ చేద్దాం అనుకున్నాను, రీమేక్ చేసి. బ్యాడ్ లక్ ఏంటంటే మా చనిపోయారు, ఆయన వీరాభిమాని కృష్ణ గారి, సూపర్ స్టార్ గారి. మీరు జాన్వరి కూడా ఒక సాంగ్ చేశానండి. సో తనతో మీకున్న ర్యాప్ అటువంటిది? చెల్లెమ్మ సాంగ్ మనకు రాఖీ పండుగ ముందు 2 years బ్యాక్ చేశాను. అందులో మీరు కూడా పనిచేశారు, మీరు నాకు మరదలుగా పనిచేశారు. మన గబ్బర్ సింగ్ అన్న ఉన్నారు కదా, మన రాజన్న ఆయన అన్న ఉన్నాడు, తర్వాత మన పటాస్ బల్వీర్ సింగ్ ఉన్నాడు, జాన్ లేరి మాకు చెల్లెలుగా, తర్వాత మీరు కూడా అందులో పనిచేశారు. ఆ సాంగ్ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది, అసలు మామూలుగా కాలేదు ఆ సాంగ్. ఇప్పటికీ చక్కని చెల్లెమ్మ ఆ సాంగ్ అయితే హైలైట్ అండి, చాలా మిలియన్స్. మన జాన్ లేరి గారు ప్రెసెంట్ అయితే డి టైటిల్ విన్నర్ అయింది. అవునండి. సో ఎలా అనిపించింది మీకు ఆ ఫీలింగ్? అసలు జాను లేరి అంటే అసలు ఒక విషయం చెప్పాలంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్న గ్రేస్, అమ్మాయి దగ్గర ఉన్న మనోధైర్యం చాలా గొప్పదమ్మా. నేను ఆ చక్కని చెల్లెమ్మ సాంగ్ చేసిన తర్వాత అమ్మాయి నాకు సొంత అన్నగా నన్ను భావించింది. నేను కూడా ఆ అమ్మాయిని సొంత చెల్లెలాగానే ఉన్నాను. రీసెంట్లీ కూడా ఆమెతో అత్త కోడల పాట కూడా తీశాను, నేను మామగా పని చేశా. జబర్దస్త్ జీవన్ గారు కూడా చేశారు నా వెంట. చాలా బాగా వచ్చింది సాంగ్, అది కూడా మిలియన్ వ్యూస్ వల్ల ఉంది. జాన్లేర్ గారే చక్కని కొరియోగ్రాఫర్ అండి, కూడా చక్కని నృత్యకారిణి ఆమె. అసలు జానపదాల్లో అమ్మాయి సూపర్ స్టార్, అమ్మాయి తిరుగులేదు. మంచి మనస్తత్వం, మంచి అందరితో మాట్లాడే పద్ధతి ఆమె ఉండేది, అందరితో మాట్లాడడం, అన్న అనడం. నేను సో ఆమెకు ఆ రాఖీ పండుగ తర్వాత నేను అమ్మాయికి నాకు రాఖీ కట్టినందుకు చీర పెట్టాను అమ్మాయికి, నా సొంత చెల్లెలుగా భావించిన అంత అనుబంధం అమ్మాయికి. చాలా మంచి అమ్మాయి. ఓకే, మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు, సో ఎప్పుడైనా కానీ మీకు పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అని థాట్ ఎప్పుడైనా వచ్చినా సార్? ఒక జర్నలిస్ట్ గా ఉన్న తర్వాత ఈ పాలిటిక్స్ అన్ని చూస్తుంటామండి, ఇది పెద్ద రొంపి. అయినా ఈ రోజు రేపు ఉన్న పాలిటిక్స్ డబ్బులతో ముడిపడి ఉంది, ఎన్నో డబ్బులు కావాలి. సో బేసిక్గా సరే దాని మీద అభిప్రాయం ఒకలాగా ఉన్నా కూడా మనం గెటన్ కావాలంటే చాలా వనరులు కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మా మిత్రులు జర్నలిస్ట్గా పనిచేసిన విల్లపల్లి శంకర్ గారు ఉన్నారు, ఆయన కూడా నాతో పాటే జర్నలిస్ట్గా పనిచేశారు ప్రజాశక్తిలో 3 years కొత్తూరులో మా కంపెనీలో పనిచేశారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, మా మిత్రులు ఆయన మా జర్నలిస్టే, ఆయన ఎమ్మెల్యే అయ్యారని అదృష్టం. చాలా కష్టపడే మనస్తత్వం ఆయన మాతో కలిసి ఉండే. సార్ మా దాంట్లో ఒకరు జర్నలిస్టులు ఎమ్మెల్యే అయ్యారు అనేది చెప్పుకోవడానికి మాకు ఒక అదృష్టం, అంటే మాకు ఒక సంతృప్తి. ఇంకా నేను రాజకీయాల్లోకి వచ్చే విషయం అంటే నాకైతే అంత సాహసం చేయను అని అనుకుంటా. రొంపిలో దిగదు. రాజకీయంగా మంచి పని చేయొచ్చు, ఎవరి ఫీల్డ్ వాళ్ళు చేయాలి. రాసేవాళ్ళు నా వాళ్ళు కూడా రాజకీయంగా నేను చైతన్యం చేయవచ్చు కదా, రాజకీయాల్లో చైతన్యం కోసం కూడా నేను రాయొచ్చు కదా. సో అట్లా అనుకుంటే నేను రాజకీయాలను మేల్కొల్పే విధంగానే నా కలం ముందుకు సాగాలనే ఒక ఉద్దేశం ఉంది, సంకల్పం ఉంది. కాబట్టి నేను రాజకీయాల్లో రావచ్చు, పెద్ద ఈజీ, అసలు రాజకీయాలు రావడమే ఈజీ ఇప్పుడున్న పరిస్థితుల్లో. దానికి ఎలాంటి అర్హతలు అవసరం లేదు నాకు తెలిసి. జనాలకు సేవ చేసే అర్హత ఉంటే చాలు. కానీ సేవలు ప్రతి ఒక్కరు మనీకి ఇచ్చిన ఇంపార్టెంట్, ఆ ప్రజా సేవను కూడా ఏమనుకోవట్లేదు. అని ఇప్పుడు ఒక చెడు అభిప్రాయం ఉంది. సరే చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఉండేవాళ్ళు ఉన్నారు. రాజకీయం అంటేనే వెగటు పుట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి బయట. సో అందరు అలా లేరు, అందరు అలా ఉంటారు అనుకోను. కొందరి వల్ల కొంత రాజకీయం చెడు. బేసిక్గా మీరు ముస్లిమ్స్ కానీ మా ఎక్కడికి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరికి ఒక సోషల్ సర్వీస్ ప్రతి ఒక్కరికి చేస్తుంటారు. సో ముస్లిమ్స్ అంటే హిందువులకు అసలు పడదని చెప్పేసి అంటుంటారు. బట్ కానీ మీరు టెంపుల్స్కి వెళ్ళడం, విజిట్ చేస్తుంటారు, అందరికి హెల్పింగ్ చేశారు. ఓకే అమ్మా, అయితే నేను చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నాను. హాస్టల్లో నాతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల వారు ఉండేవాళ్ళు. సో ఒక్కొక్కరి దగ్గర టాలెంట్ ఉండేది. సో నేను నేర్చుకున్న పాటలు అంటే హాస్టల్లో ఒక బాబు పాట పాడేవారు, అతను చూసి పాట నేర్చుకున్నాను. ఒక బాబు నృత్యం చేసేవాడు, డ్యాన్స్ చేసేవాడు, అతను డ్యాన్స్ చూసి నేర్చుకున్నాను. ఒకరి నుంచి ఒకరము హాస్టల్లో ఉంటే నేర్చుకోగలుగుతాం. వాళ్ళ టైం మన టాలెంట్ వాళ్ళకి పోతుంది, వాళ్ళ టాలెంట్ మనకు వస్తుంది. అట్లా నేర్చుకునే క్రమంలో వాళ్ళతో పాటు నేను ప్రేయర్ చేసేవాళ్ళు.
ఓకే. ఎవరైనా క్రిస్టియన్ ఉంటే వాళ్ళ తరపున ప్రేయర్ చేసేవాడిని. ఏమైనా దేవుడికి దండం పెట్టుకుని నేను దండం పెట్టుకునేవాడిని. సో అట్లా నాకు అలవాటైపోయింది, వాళ్ళతో కలివిడిగా ఉండి అలవాటైపోయి నేను ఉండడం కూడా నా పద్ధతిలో కూడా అలాగే వచ్చేసాను. సౌభ్రాతత్వం దిశగా అట్లా పోవాలనే ఉద్దేశంతో నేను కూడా వాళ్ళందరినీ అలాగే ఉన్నా. గుళ్ళు గోపురాలు అంటారా, ఇక నా మిస్సెస్ పేరు శ్యామల, నా ప్రేమ వివాహం. మా శ్యామల ఉన్నది, నేనున్నా. ఆమెకి ఏ రోజు నేను మతాల పట్టింపు కులాల పట్టింపు అనేది మా మధ్య ఎప్పుడు రాదు. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఉంటాం. సరే, ఆమె గౌరవిస్తుంది మా మతాన్ని, నేను వాళ్ళ మతాన్ని గౌరవిస్తా. ఇద్దరము కలిసిమెలిసే ఉంటాము. నేను దర్గాలకు పోయినా వస్తుంది, ఆమె గుళ్ళకు పోయినా నేను వస్తా, అన్ని చేస్తా. నేను తిరగనట్టు గుడి లేదు ఇక్కడ సౌత్ లో కానీ ఇక్కడ కానీ చాలా దేవాలయాలు తిరిగాను. అంటే నార్మల్ గా రీసెంట్ గా జరిగింది మనకు సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ ని ఒక ముస్లిమ్స్ అతను ఇలా తన్నాడు కదా దేవుడిని. అప్పుడు మీకు ఎలా అనిపించింది? అమ్మా, ఇవన్నీ రాజకీయాల రూపం. ఎందుకంటే రాజకీయాల కోసం దాన్ని కొంచెం హైలైట్ చేస్తుండొచ్చు, ఇంకేమైనా చేస్తుండొచ్చు, కానీ అలా చేయడం ఎవరికి భావ్యం కాదు. సర్వ మతాలు సర్వ గ్రంథాలు చెప్పేటి ఒకటే సారాంశం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏ దేవుడికైనా మనం గౌరవించాలి. నా దేవుడు నేను ఎంత ప్రేమిస్తానో అల్లాను, ఆ దేవుడు అంతే గౌరవించాలి. నీకు ఇష్టం లేకపోతే నువ్వు సైలెంట్గా ఉండాలి. అంతేగాని ఒక మతాన్ని కించపరచడం, ఒక సంప్రదాయాలను కించపరచడం, ఇది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. సూపర్ సార్. రీసెంట్గా ఒక సాంగ్ చేశారు మీరు, అందులో ఒక పిచ్చోడి క్యారెక్టర్ చేశారు, చాలా అద్భుతంగా అనిపించింది మాకు. రాజు మాస్టర్, కోనేటి రాజు మాస్టర్ గారు ఒక సాంగ్ ఉందని చెప్పారు. చాలా ప్రొఫెషనల్ సింగర్ లక్కీ అని అతను, తర్వాత ఇంకా ఒక మ్యూజిక్ డైరెక్టర్, చాలా అంటే చాలా సినిమా సాంగ్ ఏ విధంగా తగ్గకుండా మీరు కూడా విన్నారు అనుకుంటా. అసలు అద్భుతంగా ఉంది సాంగ్. ఆ సాంగ్ నాకు ఎందుకో వినిపి నేను విన్నా, అని ఇంత బాగుంది సాంగ్, ఏ సినిమా అన్న. సినిమా కాదు, ఇంకా మనదే ఈ సాంగ్ అన్నాడు. అరే ఖచ్చితంగా దీన్ని చేద్దామా రాజు అని అడిగిన. వెంటనే ఎందుకన్నా మీరు చేస్తుంటే ఓకే అన్నాడు. సరే అని ఇమ్మీడియట్లీ దాన్ని షెడ్యూల్ తీసుకున్నాము, చేయాలనుకున్నాము. అయితే అందులో ఒకటి చెప్పాను, పిచ్చోడ్లాగా చేయాలి. అందులో పిచ్చోడ్లాగా చేయాలి, మీ డ్రెస్ అంతా ఉంటుంది, పిచ్చోడ్ లెక్కనే చేయాల్సి వస్తుంది. పార్ట్ 2 కూడా ఉంటుంది ఇందులో, పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. మరి టైం ఇవ్వాలి, చేయాలి అలా. సరే, వైనాట్ ఇంత మంచి అవకాశం వస్తే, ఎలాగో బయట అవకాశాలు మనకు దొరుకుతాయా దొరకవు విషయం పక్కన పెడితే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ పాత్ర చేయడం జరిగింది. సో ఆ పాత్ర చాలా మందికి నచ్చింది. చాలా బాగుంది సార్. బాలు గారు కూడా కొరియోగ్రఫీకి ప్రాణం పోసి, డిఓపికి చేసిండు, రాజు మాస్టర్ ప్రాణం పోసి ఆ పాట. అద్భుతం. ఇంకేమైనా న్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయా సార్ మీకు? ఇప్పుడు పార్ట్ 2 ఉంది, ఇది పార్ట్ 2 చేస్తాను. పార్ట్ 2 చేసిన తర్వాత ఇంకా కొన్ని ఐడియాస్ ఉన్నాయి, కొన్ని వెబ్ సిరీస్ అనుకుంటున్నాం ఉన్నాయి. ఇంకా తర్వాత మా ప్రాంతానికి చెందిన బ్లాక్ బస్టర్ నిర్మాత ఉన్నారు కదా, బండ్ల గణేష్ గారు, అన్నతో కూడా నాకు బాగా అటాచ్మెంట్ ఉంటుంది. సో బండ్ల గణేష్ అన్న కూడా ఏమన్నారంటే, కొన్ని ప్రాజెక్ట్స్ స్టోరీస్ అన్న కూడా వింటున్నారు, చిన్న చిన్న అవకాశాలు నాకు ఇవ్వచ్చని చెప్పారు. ఒకసారి తమ్ముడు నువ్వు చేయాలి అన్నారు. అన్న చేస్తా అన్న, తప్పకుండా అని చెప్పిన. అక్కడే మా అన్న ఏమన్నా ప్రాజెక్ట్ సెట్ పైకి వెళ్తే నేను కూడా ఏదో చిన్న పాత్ర చేయొచ్చు. ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు మీరు, ఎప్పుడైనా కానీ ట్రై చేయలేదా అంతకు ముందేనే కానీ మూవీస్ లో? నాకున్న పని ఒత్తిడి వల్ల, నాకున్న ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల, కుటుంబము, కొంత పిల్లల చదువులు, ఆ ఉద్దేశంతో నేను ఎక్కడ బయటకు వెళ్ళలేకపోయాను. ఓకే. సో ఎనీవే, ఇప్పుడైతే ఎలా ఉంది సార్ మీ జర్నీ, లైఫ్ జర్నీ అయినా? బాగుందండి జర్నీ. మా పెద్ద బాబు కూడా వెల్ సెటిల్డ్, ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తారు. మా చిన్న బాబు ప్రస్తుతము ఫ్రాన్స్లో ఉన్నారు. ఈ మధ్య స్పెయిన్లో ఏదో ట్రైనింగ్ కోసం వెళ్ళారు, విదేశాల్లో ఉన్నారు, చదువుకుంటూ విదేశీ విద్య అభ్యసిస్తున్నారు. బాగుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళకి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని నా తరపున, మా ప్లస్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. నేను కూడా మీ ఛానల్కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీరు కూడా మంచి నటి, మీరు కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, మా ప్రాజెక్టుల్లో ఎప్పుడైనా ఏదైనా అవకాశం తప్పకుండా మీకు కూడా ఇస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ.